జిల్లాలో మాదక ద్రవ్యాల వ్యతిరేక మాస్ ప్రతిజ్ఞ, రైతుకు అన్నదాత సుఖీభవ పథకం, పోలవరం నిర్వాసితులకు ఉపశమనం, జిల్లాలో ఎరువుల లభ్యత, పంపిణీ, పరీక్షా కేంద్రాల తనిఖీ తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్. నషాముక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్లో జిల్లా యంత్రాంగం, ఎక్సైజ్, ఈగల్ టీం, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణలు పాల్గొని విద్యార్థులు, అధికారులు తదితరులతో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో మాదక ద్రవ్యాల వ్యతిరేక మాస్ ప్రతిజ్ఞ ఏలూరు ఎమ్మెల్యే చేయించారు. అనంతరం డ్రగ్స్ వద్దు బ్రో, సే నో టు డ్రగ్స్ అనే నినాదాలతో కూడిన లోగోలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడం అందరి బాధ్యత అని, సమాజానికి చేటు చేసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికట్టాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, డ్రగ్స్ వినియోగం ఎక్కడైనా గుర్తించిన ఎడల వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. రైతుల అభ్యున్నతికి, వ్యవసాయ అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ శాఖ పనిచేయాలని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, పంట ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు, మార్కెట్ సౌకర్యాలను విస్తరించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశామని, జిల్లాలో 1,60,968 మంది రైతులకు 107.08 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశామని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపు మండలాల నుంచి పునరావాసం కోసం నిర్మించిన R&R కాలనీలు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి ఫలితంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు బదిలీ విషయంలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లు ప్రాంతాల్లో గతంలో పర్యటించిన ఏలూరు ఎంపీ వద్ద పలువురు నిర్వాసితులు పాత గ్రామాల్లో ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలకు బదిలీ జరగకపోవడంతో పనులు దొరక్క తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. తక్షణమే స్పందించిన ఎంపీ జిల్లా పరిషత్ సీఈఓ మహేష్ కుమార్తో పాటు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి నిర్వాసితులకు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకే జాబ్ కార్డులు మంజూరయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు ఇప్పటి వరకు 75,777 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. సెప్టెంబర్ 10, 13 తేదీల్లో మరో 1000 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నదని, ప్రస్తుతం జిల్లాలో వివిధ రకాల ఎరువులు మొత్తం కలిపి 28,823 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులకు ఎటువంటి ఎరువుల కొరత లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని, జిల్లాలో ఎరువుల పంపిణీలో ఎటువంటి సమస్యలు లేకుండా రైతులకు సజావుగా ఎరువులు అందిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏలూరులోని పలు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పి రాజబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు ఎటువంటి సమస్యలు లేకుండా నిర్వహించాలని, మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించారని, జిల్లాలోని 17 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 7,078 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 6,128 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారని, ఏలూరులో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను, అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను రాజబాబు పరిశీలించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.